రాజకీయాల్లో వారిద్దరిది బలరామకృష్ణుల పాత్ర. ఒకరు పార్లమెంట్ కి, మరొకరు అసెంబ్లీకి పోటీ చేసి గెలుస్తూ వచ్చారు. ఒక్కసారి మాత్రం లెక్క తప్పినా పోటీ చేసిన ప్రతిసారి వీరిద్దరి కాంబినేషన్ అయితే హిట్ అవుతూ వచ్చింది. ఈసారి కూడా అలాగే జరగాలని ఆ ఇద్దరు కోరుకుంటున్నా అధిష్టానం ఆలోచన మరోలా ఉంది. ఆ కాంబినేషన్ ఈసారి కుదరదని సంకేతాలు ఇచ్చేసింది. అయినా కలిసి పోటీ చేస్తే ఎదురే ఉండదని పెద్దలను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు ఆ ఇద్దరు. ఎవరా నేతలు, ఏమిటా బంధం? కాంబినేషన్ బ్రేక్ అయిందా? కలిసి పోటీ చేసే ఛాన్సే లేదా? ఒంగోలు నేతలు ఎవరెటు? అప్పట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ. రెండు పార్టీల నుంచి ఒకరు పార్లమెంట్ కి, మరొకరు అసెంబ్లీకి పోటీ చేస్తూ వస్తున్నారు. ఒకరు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మరొకరు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం రాజకీయాల్లో వీరిద్దరిది హిట్ పేరుగా పేరుంది. ఇద్దరు 3 సార్లు కాంగ్రెస్ నుంచి, ఒకసారి వైసీపీ నుంచి కలిసి పోటీ చేస్తే 3 సార్లు కాంబినేషన్ హిట్ అయింది. 1999లో ఇద్దరూ కలిసి తొలిసారి పోటీ చేస్తే మాగుంట ఓడిపోయారు, బాలినేని గెలిచారు. ఆ తర్వాత వరుసగా 2004, 2009లో కాంగ్రెస్ నుంచి మాగుంట ఎంపీగా గెలిస్తే బాలినేని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో వైసీపీ టికెట్ పై బాలినేని అసెంబ్లీకి పోటీ చేస్తే మాగుంటకి అవకాశం రాక టీడీపీ నుంచి పోటీ చేశారు. చెరో పార్టీ నుంచి పోటీ చేసి అనూహ్యంగా ఇద్దరు 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి కాంబినేషన్ కొనసాగేలా చూసుకున్నారు బాలినేని. ఇద్దరూ గెలవడంతో వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫామ్ లో ఉండాలని కోరుకుంటున్నారు. గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా ఈసారి మాత్రం వీరిద్దరి విషయంలో అదృష్టం మొహం చాటేసినట్టే ఉంది. వైసీపీ నుంచి ఈసారి మాగుంటకి టికెట్ లేదన్న ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ బాబాయి, బాలినేని బావమర్ది వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారట. దీంతో మాగుంటకి సీట్ డౌటే అంటున్నారు. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని సీటు మార్చాలన్న ఆలోచనతో ఉంది అధిష్టానం. జనసేన పొత్తుతో ఒంగోలులో టీడీపీకే ఛాన్స్ ఉందన్న అంచనాలతో ఈసారి గిద్దలూరు నుంచి పోటీ చేయాలని బాలినేనికి సూచిస్తోందట పార్టీ అధిష్టానం. అయితే సిట్టింగ్ సీటు వదులుకోవడానికి బాలినేని సిద్ధంగా లేరంటున్నారు. సర్వేల ఫలితాలు పక్కన పెట్టి పార్లమెంట్ కి మాగుంట, అసెంబ్లీకి తాను కలిసి పోటీ చేస్తే ఇద్దరం గెలిచి చూపిస్తామని పార్టీ పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నాలు ఉన్నారట బాలినేని. సర్వేల ప్రాతిపదికన మంత్రుల సీట్లనే మార్చేసిన వైసీపీ అధినేత బాలినేని విషయంలో వెనక్కి తగ్గుతారనేది డౌటే అంటున్నారు. పార్టీ పెద్దలతో బాలినేని మీటింగ్ ఉండడంతో ఒంగోలు విషయంలో అధిష్టానం ఆలోచనపై క్లారిటీ రాబోతోంది. బాలినేని ప్రతిపాదనని అధిష్టానం ఆమోదిస్తే మాగుంట, బాలినేని కాంబినేషన్ ఈసారి కూడా ఎన్నికల బరిలో ఉంటుంది. పార్టీ అధిష్టానం మరో మాట లేదంటే ఇద్దరూ చేరో దారి చూసుకోక తప్పదంటున్నారు. మరి అధిష్టానం ఫైనల్ గా ఏం తేల్చబోతోంది? మాగుంట, బాలినేని రాజకీయ భవితవ్యం ఏంటనే దానిపై ఒంగోలులో జోరుగా చర్చ నడుస్తోంది. చూద్దాం ఎవరికి ఏం జరుగుతుందో.